దొరికినంత దోచుకో. ఆడవాళ్ళకి ఈమె అందాన్ని చూస్తే అసూయ, బికాజ్ షీ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ అనసూయ. తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే సాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి. అనువా ఏను అనసూయని గారు పిలిచింది మీరు, మరి చిన్నపిల్ల వచ్చిందేంటి? అనసూయనా? హాయ్ అనసూయ. హాయ్ మాస్టర్. హాయ్. బాగున్నాను, చాలా కొత్తగా ఉంది. ఇలా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే నీ తర్వాత ఎవరైనా బాబోయ్. నాకు కూడా చాలా కాలం నుంచి ఉంది ఇలా కట్ చేసేసుకోవాలి అని. ఆ తర్వాత నన్ను ఛానల్స్ లో కట్ చేసేసుకుంటారేమో అని నేను చేయట్లేదు. మీ అందరికి నేను కొత్తగా ఉన్నానేమో కానీ నాకు ఇదంతా కొత్తగా ఉంది. నార్మల్ గా బాగా రాసుకుని పూసుకోవడం అలవాటు కదా. నేను చాలా ఏళ్ల నుంచి అది డిస్టెన్స్ పాటిస్తున్నా. అస్సలు రాసుకోను పూసుకోను. చూడు ముందా పులిహోర పూసుకో. అప్పుడే నా మాస్టర్ కలిపేశారా? మాస్టర్ అంటున్నారు, మాస్టర్ కి అసలు పులిహోర అంటే ఏమిటో తెలియదు, కలపడం తెలియదు అని. ఏమంటావు? ఇది బేసిక్ పుట్టుకతో వచ్చిన విద్య ఇవన్నీ వీళ్ళకి. పాప మాస్టర్ ఏం తెలియదు కానీ పులిహోర తెలుసంట మాస్టర్. అది మాత్రం చెప్పలేదు, మీరు అన్నారు. వెల్కమ్ అను. థ్యాంక్ యూ. ప్లీజ్. తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్ల. ఫ్యాక్షన్ సినిమాలో సుమోలు పేరడం ఎంత కామన్, ఈయన స్కిట్ లో పంచులు పేరడం కూడా అంతే కామన్. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది. బేగంపేట బుల్లమ్మో, అరపంజాగుట్ట పిల్లమ్మో. బేగంపేట బుల్లమ్మో, పంజాగుట్ట పిల్లమ్మో. బాడీలో ఉన్న వేడే చూసి గోళీ వేస్తానమ్మో. నీ పేరుందయ్యా? దాదా శంకర్ దాదా, శంకర్ దాదా MBBS. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా. ఇవన్నీ కాదు, షూటింగ్ కి ఏజ్ లిమిట్ పెట్టారు కదా, అసలు మీ అందరిని ఎవరు పిలిచారు? ఏంటి? నేను మీరు పైకి వచ్చినంత మాత్రాన మీ ఏజ్ ఉన్న కిందకి పోద్దా ఏంటి? హలో, నేను ఇప్పుడు యాంకర్ కాకపోతే ఇంటర్ లో ఉండేదాన్ని. నాకు పెళ్ళవకపోయింటే ఇంకా 10వ తరగతి చదివేదాన్ని. నేను జడ్జి అవ్వకపోతే ఇప్పుడు ఇంకా నడకలు నేర్చుకుంటా ఉండేవాడిని. ఇది షో కాకపోయి ఉంటే నేను ఉరేసుకునేవాడిని. ఎవడంటే ఆవిడ మాట్లాడదేంటి? నాకు ఇంకా ఊహ తెలియదు, ఏం మాట్లాడుతున్నారు? కరోనా చైనాలో పుట్టిందని తెలిసింది, కానీ మీరు ఎప్పుడు పుట్టారు ఎవరికి తెలియట్లే. అది ఒకటి చెప్పండి అమ్మా మాకు. సారీ అండి, పులిహోర ఇవ్వడం మర్చిపోయాను. ఇది శేఖర్ మాస్టర్ కలిపిన తర్వాత కూడా ఇంత పులిహోర మిగిలిందా? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. మీ క్యారేజ్ ఆయన క్యారేజ్ కలిసిపోయాయి, మీరిద్దరూ కలిపినటువంటి పులిహోర అది. విశేషాలన్నీ అయిపోయాయి కాబట్టి ఇక మొదలెట్టేద్దాము. మన మొట్టమొదటి రౌండ్ పైసా వసూల్. ఓకే, సో ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. మీరు బజర్ నొక్కాలి, కరెక్ట్ ఆన్సర్ చెప్తే వెళ్ళి వసూల్ వాళ్ళు ఆడతారు. అందులో 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఉన్నాయి డబ్బులు. లేదు అంటే SPL వస్తే పనిష్మెంట్లు ఉంటాయి. ఆప్షన్ ఏ డాక్టర్, బి తల్లిదండ్రులు, సి పోలీస్ అండ్ డి లాయర్. దక్షిణ కొరియాలో టాటూ వేయించుకోవడానికి ఎవరి అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి? ఆది ఫస్ట్ నొక్కారు. క్వశ్చన్ అంత డేంజర్ గా అడిగారంటే డాక్టర్ల అనుమతి తీసుకోవాలనుకుంటున్నాను నేను. ఆప్షన్ ఏ డాక్టర్, ఆదికి లాక్ చేయండి. మీరు? డాక్టర్. ఓ మీకు కూడా డాక్టరే. ఆప్షన్ ఏ డాక్టర్. రష్మి? అమ్మా నాన్న. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఓ తల్లిదండ్రుల.
తల్లిదండ్రులు అంటూ రాక అమ్మా నాన్న అంట. నేను అలా అనగానే ఆప్షన్ అనుకోవట్లే, ఆవిడ పిలిచారేమో ఎవరినైనా. ఓకే, ఆప్షన్ బి లాక్. అను, నాకు ఎందుకో కొరియాలో కొంచెం ఆయన లీడర్ అది కాబట్టి నాకు పోలీస్ పర్మిషన్ ఏమో అనుకుంటున్నా. ఓకే, ఆప్షన్ సి పోలీస్ లాక్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ. హలో, 3 నెలలు లాక్ డౌన్ లో ఉన్న వాళ్ళకి అసలు ఏం పని చేయవు. అసలు మేము ఇంతకన్నా చూసేసాం, అన్ని చూసేసాం. సమాధులే చూసాం, ఇంకా అసలు సమాధి ఏంటి? అవును, టాటూలు ఉన్నాయా? నాకు 2 ఉన్నాయి. ఒకటి చూపించు చాలు. నేను అమ్మ నాన్న ఎందుకు చెప్పాను అనుకుంటున్నారు? మమ్మీ అక్కడి నుంచి ఎసురుతాయి చెప్పాలి అనుకుంటే కూడా టాటూ వేయించుకోవడానికి. టాటూ గురించి ఎందుకు అంత స్ట్రిక్ట్? అంటే ఆమెకి బాగా అనిపించదు కాబట్టి, సో ఐ హావ్ నెవర్ ట్రైడ్. కానీ సుమా గారు నాకు కూడా వేయించుకోవడానికి ఆశ ఉంది, కానీ ఓన్లీ మమ్మీ వేసిన బ్రేక్ వల్ల నేను ఆగి ఉన్నాను. జస్ట్ ఇట్లా పెళ్ళవగానే మొగుడు పర్మిషన్ తీసుకొని వేసేస్తారు. అను దగ్గర వెళ్ళి అడ్రస్ తీసుకుంటా ఫస్ట్. అది గారు మీ టాటూ చూపించండి ఒకసారి. మనకు టాటూలు ఏం లేవండి. మీరు చేసుకోబోతున్న అమ్మాయి ఇది పచ్చబొట్టు ఏదో పొడిపించుకున్నారంట. చేసుకోబోయా చేసుకున్న అమ్మాయా? ఎవరు? లాక్డౌన్ లో పెళ్ళాలి నీకు? ఎవరికండి బాబు? ఏ అబద్ధాలు ఆడదా అది? అమలాపురమా? అమలాపురమా? అది గారు మీకు ఉందా టాటూ? అసలు నాకు టాటూ అని అది లేదు, నాకు ఇష్టం లేదు బేసిక్. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. అదే రాక రాక ఎన్ని రోజుల తర్వాత ఇంట్లోంచి బయటకు వచ్చారు, మళ్ళీ ఏం వెళ్తారు? ఉండండి, ఎలాగో వెళ్ళిన తర్వాత తలార స్నానం చేసుకోవాలి, నిండా మునికి వెళ్ళండి. ఓకేనా? నిమ్మకాయలతో. ఇవి నిమ్మకాయ బద్దేస్తుంది, మీరు ఆవకాయ వేసుకుంటున్నారా ఏంటి? అమ్మా, ఇట్లాంటి ప్లేసెస్ వచ్చిందని నిమ్మకాయ వేసుకోడు, ఉప్పు వేసుకో, కారం, వేపాకు, మిరపకాయ, పసుపు. అమ్మా స్నానం చేయమన్నారు, చేయమన్నా. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆది డాన్స్ స్కూల్. మీరు ఒక డాన్స్ స్కూల్ రన్ చేస్తున్నారు. ఓకే రెడీ మాస్టర్. మాస్టర్ గారు, ఇక బతుకే అసిస్టెంట్ మాస్టర్. ఇక బతుకే ఇప్పుడు నేను మీ అసిస్టెంట్ మాస్టర్. ఇక బతుకే నిన్న చూపించింది ఒకసారి. మర్చిపోయాను మాస్టర్. ఏం లేదా చెప్పు, చాలా సింపుల్. ఫస్ట్ ఆ కాలు ఓకే ఇలా పెట్టి, అది ఇప్పుడు మన స్టూడెంట్స్ వస్తారు వాళ్ళకి మీరు స్టూడెంట్ నెంబర్ 1 మ్యూజిక్. మూమెంట్ చాలా బాగుంది మాస్టర్, కానీ మ్యూజిక్ కి సింక్ అవ్వలేదుగా మాస్టర్. ఇదే సింక్. అసిస్టెంట్ మాస్టర్. నేనేం చెప్పాను మీరేం చేస్తారు? 1 2 3 4 లేపారు కదా. 1 2 3 లేదు ఇక్కడ. 34 36 35 ఇవి. రెడీ మ్యూజిక్. మాస్టర్ ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లాస్ చేస్తున్నారు, మరి ఎలా చేయాలి? ఆ హిప్ అలా. మీరు అంతకు ముందే అలా ఉన్నారా? నా స్టెప్ చూసాక అలా అయ్యారా? ఆది గారు డాన్స్ స్కూల్ Yeah. నేను ఆన్లైన్ లో నేర్చుకుంటూ ఉంటానండి. ఈ స్టెప్ ఆ రోజు ఎక్కువసేపు ప్రాక్టీస్ చేశానండి, అప్పటి నుంచి ఇలా అయ్యింది. ఈ మ్యూజిక్ లో ఆవిడకి అప్పుడు నేర్పిస్తూ చెప్పింది. మాస్టర్ నేను కూడా అలా అయిపోతానేమో. ఈ స్టెప్ కి అలా అవరు, ఈ స్టెప్ కి ఎలా అయిపోతారు అన్నమాట. రెడీ. ఇది హెవీగా తిరిగేస్తుందండి, అంత తిరగకూడదు. బేసిక్ గా ఇదేం లేదు.
తుమ్ములు వచ్చినా వదిలేదే లేదు, అలాంటి స్టెప్ ఇది. రండి. కొంచెం పొట్టిగా ఉండే వాళ్ళకైతే ఈజీగా వస్తుంది, అమ్మాయికి అక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళాలి కదా మాస్టర్. ఇప్పుడు చూడండి, ఇద్దరం కలిసి వేసినప్పుడు వేద్దాం బాగా. ఒకసారి మ్యూజిక్. 5 6 7 8 మాస్టర్ మీరు ఏమనుకున్నారో ఒక మాట చెప్తాం. మీరు డాన్స్ చేస్తారు మాస్టర్, కానీ సింక్ లో లేదు. మాస్టర్ మీరు సింక్ లో చేయాలి అంటే నేను నా సింక్ లోకి వెళ్ళి చేశాను మాస్టర్. రెండో క్వశ్చన్ ఆప్షన్ ఏ 53%, B 67%, C 75% అండ్ D 81%. ఒక సర్వే ప్రకారం 8 గంటల కంటే ఎక్కువగా పనిచేసే వాళ్ళకి ఎంత శాతం గుండెపోటుకి గురయ్యే అవకాశం ఉంది? రష్మి 67%. ఓకే, ఆప్షన్ బి 67% లాక్ చేయండి. రష్మికి అను I also think it's 67%. ఓకే, అనుకి కూడా 67% లాక్ చేయండి. శేఖర్ మాస్టర్ 67%. శేఖర్ మాస్టర్ కి కూడా 67%. ఆది 53%. 53% ఆది. ఏం చెప్తారని ఒకసారి గమనించా, అందరూ ఆవిడ నమ్మేశారు. సరే ఎవరు నమ్ముతారో చూద్దాం మరి. నమ్మకాలు పక్కన పెడితే మనమందరం అయితే ఖచ్చితంగా ఈ బ్యాచ్ లోనే ఉన్నాము. నాదైతే ఇంకా ఎక్కువ అవర్సే ఉన్నాయి, అందులో లేవు అక్కడ పర్సెంటేజెస్ లో కూడా. ఓకే, ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓకే, ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఉన్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. మీరందరూ నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు అది కూడా పోవాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. అదేంటి అక్కడే అనసూయ మనసుతో అనసూయ. మనసుతో వేసా. ఈ రోజు మా కిల్లి కొట్టు ఓపెన్ చేయడానికి గల్లీలో నుంచి అనసూయ గారు వస్తున్నారు. మాస్టర్ అనసూయ గారు వస్తారు. ఫ్యాన్స్ రా. ఫ్యాన్సా మేము? ఓ తెలియదు మరి. ఒక్క ఫోటో లేదా ఆవిడ వెళ్ళిపోతా. ఆవిడ వెళ్ళిపోతుందనే ఫోటో దిగుతానంట. రిబ్బన్ కటింగ్ చేయనే ఉండి. నేను రిబ్బన్ తెచ్చా, నా దగ్గర ఉంది ఒకటి. మేడం ఒక్కటి నాకే ఇవ్వలేదు ఇంతవరకు. మేడం సెల్ఫీ మేడం. మేడం ఇటు తిరగండి. ప్లీజ్ ఇలాంటి సెల్ఫీలు వద్దు. రండి, కావాలంటే తీసుకుని ఒకటి తీసుకుని వెళ్ళిపోండి తొందరగా. ఈ మొహం ఎందుకండి సెల్ఫీ? అమ్మా ఇక్కడే ఉంది అనసూయ, ఒక్కసారి చూడు. అమ్మ హాయ్ చెప్పరా. హాయ్ అమ్మా, హాయ్ చెప్పు. లేదు సన్నగా ఉంది టీవీలో కన్నా. ఆ రిబ్బన్ కట్ చేయరా? ఆది కిళ్ళి కొట్టు బాగా కొట్టు. కట్ అవ్వలేదండి, సరిగ్గా కట్. అనసూయ గారు మాట్లాడాలి. అందరికీ నమస్కారం. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు బి హియర్ అట్ ద కిలికోటు ఓపెనింగ్ ఆఫ్ ఆది. ఎవరికి రాదు ఇంగ్లీష్. ఆడియన్స్ అంతా విలేజ్ పీపుల్. ఓకే, ఆది కిళ్ళికోటుకి వచ్చిన వాళ్ళందరికీ ఇదే నా సాదర ఆహ్వానం. ఆకుంటుంది ఒక్క సున్నం బాగా వేస్తారు, ఈయన సున్నం బాగా కొడతారు. ఎంత బాగా అవుతుంది ఒకసారి చూడు. కిల్లికొట్టు ఓనర్ కూడా మాట్లాడాలి. మరి అనసూయ గారు నా కిల్లి కొట్టు ఓపెన్ చేయడానికి వచ్చారు. ఆవిడకి అద్భుతమైన ఫ్యాన్ శేఖర్ మాస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. అనసూయ గారు వెళ్ళొస్తాను, బాయ్. కిట్టు బోర్ కొడుతుంది. కిల్లి కొట్టు అంటే ఇలాగే ఉంటుంది. అది ఇక్కడ నుంచి నడిచా బాల్ వచ్చి పడాలని తగలాలని. మాస్టర్ మీ మనసులో కోరికలన్నీ చెప్పకండి ఇటు. అయ్యో బాబు నేను ఇక్కడున్నా. ఈ పని నేను చేయకుండా ఉండుంటే బాగుండేది అని దేని గురించి చెప్పుకుంటారు? ఏ యాంకర్ ప్రొఫెషన్ ఎంచుకోవడం, బి పెళ్లి చేసుకోవడం. ప్రొఫెషన్ అండ్ మ్యారేజ్ అంటే నా చాయిస్ మ్యారేజే. నువ్వు నేను అలాగే దూకాం. నేను యాంకర్
ఉన్నాను అనే విషయంలో బోలెడని నిజాలు చెప్పినటువంటి అనసూయ. దీని గురించి ఆది స్పందన తెలుసుకుందాము. ఆది మీరు ఏమనుకుంటున్నారు? అనసూయ యాంకర్ కాకుండా ఉండుంటే ఏమై ఉండేది? చాలా ప్రాబ్లం అయ్యేదండి బాబు, చాలా ప్రాబ్లం అయ్యేదండి బాబు. ఓకే, అనసూయ యాంకర్ అవ్వకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది అని ఆది అంటున్నారు. దీని మీద శేఖర్ మాస్టర్ స్పందన ఏంటో తెలుసుకుందాం. మాస్టర్ ని లైన్ లో తీసుకోండి. మాస్టర్ చెప్పండి మాస్టర్, అనసూయ యాంకర్ కాకపోతే మీకేమై ఉండేది? మీకేమై ఉండేది? నాకేమవుదు. ఓకే, రష్మి స్పందన ఏంటో తెలుసుకుందాము. రష్మి, ఒకవేళ అనసూయ యాంకర్ కాకుండా ఉండుంటే మీకు పోటీ తగ్గేదని మీరు అనుకుంటున్నారా? అవును, నాకు 2 షోస్ ఇంకా ఎక్స్ట్రా వచ్చేవి. ఆల్రెడీ మీరు చేస్తుంది ఎక్స్ట్రా షో కదా, మరి ఇంకో ఎక్స్ట్రా వచ్చేది. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, అనసూయ త్వరలోనే యాంకరింగ్ మానుకోవాలని కోరుకుంటున్నటువంటి రష్మి. మరి దీని మీద ఆది స్పందన ఏంటో తెలుసుకుందాం. చెప్పండి ఆది. లేదు లేదు, అలా అమ్మో చాలా ప్రాబ్లం అయింది మళ్ళీ. వీళ్ళిద్దరూ మానేస్తే బెటర్ అంటున్నా ఆది. శేఖర్ మాస్టర్ స్పందన ఏంటో తెలుసుకుందాం. మాస్టర్ మీరేమంటారు? ఆది అంటున్నారు వాళ్ళిద్దరు యాంకరింగ్ మానేస్తే బెటర్ అని. లే ఇద్దరు ఉండాలి. ఇద్దరు ఉండాలి, సుమ మానేస్తే బెటర్ అంటున్నా మాస్టర్. నన్ను చంపేస్తారు జనాలు. లేదు మాస్టర్, వాళ్ళ దాకా ఎందుకు, నేనే చంపుతా. రష్మి, బ్రేకింగ్ న్యూస్ ఆది చెప్తారు. నేను చెప్పను. అది ఏదో చెప్పాది. శ్రీముఖి యాంకరింగ్ నచ్చదు అన్న అనసూయ, కానీ ఏదో షో కోసం ఒకవేళ శ్రీముఖి వస్తే శ్రీముఖి నచ్చేది. రష్మి స్పందన ఏంటి? చాలు, ఎన్ని రోజులు దాచుకుంటాము? నిప్పు లాంటి నిజాన్ని బయట పెట్టినటువంటి రష్మి, తనకి శ్రీముఖికి ఏం జరిగిందో తెలుసుకుంటే షాక్ అవుతారు.